హైదరాబాద్ మీర్పేటలో బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మీర్పేటలో కనిపించకుండా పోయిన బాలుడిని తిరుమలలో గుర్తించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బాలుడు బయటకు వెళ్లాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ట్రైన్ ఎక్కాడు మహిదర్ రెడ్డి. ఇంటి నుంచి వెళ్లే టైంలో 1000 రూపాయలతో వెళ్లాడు బాలుడు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒంటరిగానే వచ్చానని చెప్పాడు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించాడు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పిఎస్ లో ఉన్నాడు మైనర్ బాలుడు. పోలీసులు బాబు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాబు సేఫ్ గా ఉన్నాడని తెలియడంతో తల్లిదండ్రులు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి కవితతో వీడియో కాల్లో మాట్లాడిన మహిదర్ రెడ్డి హోమ్ కు తరలించి అక్కడి నుంచి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇప్పటికీ 15 సార్లు తల్లిదండ్రులు బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పాడు మహిదర్ రెడ్డి. ఎన్ని గంటలు బయలుదేరు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన 15 టైమ్స్ వచ్చిన పేరెంట్స్ తోని. ఈసారి ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? డబ్బు 1000 రూపాయలు దాకా. నేను జమ చేసుకున్న పైసలు. ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారన్న ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటికి ఇంటి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు. నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నా? నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ. మహిదర్ మా బాబు ఆదివారం రోజు ట్యూషన్ కని వెళ్ళి ఇంట్లో నుంచి తప్పిపోయినాడు. నేను ఆదివారం రోజు నుంచి ఇవాళ మార్నింగ్ తెలిసింది మాకు బాబు తిరుపతిలో క్షేమంగా ఉన్నాడని. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, మీ బాబు క్షేమంగా ఉన్నాడు, టెన్షన్ ఏం పడకండి మీరు, మీ బాబు సేఫ్గా ఉన్నాడని చెప్పినాడు. మా బాబు సేఫ్గా ఉన్నందుకు చాలా సంతోషం. మా బాబుకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అందులో మీడియా వాళ్ళకి, మా కాలనీ వాళ్ళకి, గోపి యాదవ్ అన్నకి, విజయలక్ష్మి మేడంకి, పోలీస్ వాళ్ళకి, సబితా మేడంకి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అసలు మా బాబుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాబు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తున్నారు. మా 6:30కి వచ్చింది, 6:30కి వచ్చింది ఫోన్. మీ బాబు చేశాడా? మా బాబుని సేఫ్గా తీసుకున్న అతను ఫోన్ చేసినాడు మాకు. మీ బాబు సేఫ్ ఉన్నాడమ్మా, టెన్షన్ ఏం పడకండి అని ఫోన్ చేసినాడు.